ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, అలాగనే జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా హనుమత్ జయంతి పండగ శుభాకాంక్షలు. 1/6/2024 నుండి 30/6/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ, అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము. గురు శుక్రుడు అక్కడే సంచారం చేయడము, రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి. శుక్ర భగవానుడు స్వక్షేత్రకారకుడు. కన్యరాశిలోని కేతు సంచార స్థితి. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుస్సు రాశి జాతకులు గురువారం రోహిణి నక్షత్రం అమావాస్య సందర్భంగా గురు పుష్యార్క యోగంతో సమానమైనటువంటి గజకేసరి యోగాన్ని ఎలా పొందాలి, అలాగనే 6వ స్థానంలో చతుర్గ్రహ కూటమి యొక్క దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదము, మూలా నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే అక్షరాల వారితో ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన అన్నింటా కష్టపడి పనిచేయాలి. అందరికన్నా అన్ని విషయాల్లో నేను ముందుగా తెలుసుకోవాలి. అది ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. నాకన్నా గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేయాలి, గ్లోబల్గా అందరూ బాగుండాలి అని మీరు కోరుకుంటుంటారు. కానీ అందులో మీరు కూడా ఉండాలని కోరుకున్నట్లయితే ఇంకొంచెము మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సమాజం ఎలా ఉంటుందంటే నేనొక్కనే బాగుండాలి, నేను చేసిందే కరెక్టు, నేను ఏం చేసినా అదే ధర్మం అని అంటూ ఉంటారు. మీరేమంటారంటే మంచి పని చేస్తే 10 మంది ఓటు మీకేస్తారు, అప్పుడు మా మద్దతు మీకు ఉంటుందని మీరు అంటారు. కనుక లోకం పోకడ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరి యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది. కానీ ధనుసు రాశి జాతకులు ధర్మం, న్యాయం, ఆధ్యాత్మికత, సన్మార్గంలో ప్రయాణం చేయాలని మీ కోరిక నెరవేరబోతుంది. కాకపోతే అర్ధాస్తమ రాహు ఎవరైతే మీ సలహాలు స్వీకరిస్తారో వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. అలాగనే మీకు ఏదైనా అక్కర ఆపద వచ్చింది, ఇంట్లో భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురు అయినా మీతో సహాయం పొందిన వారు కూడా ఒక గ్లాసు మంచినీళ్ళు అందుకోమని చెప్పండి, అందుకోరు. నువ్వు ఉన్నావుగా తెచ్చుకోపో అనే పరిస్థితి ఉంటుంది. దీని యొక్క ప్రభావ పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక మాయ అంటే మీతో పని చేయించుకోవడం, మిమ్మల్ని మీరు గొప్పలని, చాలా మంచివారని చెప్పి చెప్తూ మీకు పనులు చేయించుకుంటూ ఉంటారు. ఇలాంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు, కారాగార ప్రాప్తి, అనేక రకాలమైనటువంటి భ్రమలో మీరు జీవించకుండా సహజత్వానికి దగ్గరగా ఉండగలిగినట్లయితే రాహుదోషం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎలా ఉంటుందాయి అంటే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసి రాహు మంత్రాన్ని, శని మంత్రాన్ని, రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసుకొని ఆ నీటిలో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడం వలన రాహుగ్రస్త దోషం, పితృదోషాలు తొలగుతాయని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో కుజుడు స్వక్షేత్రకారకుడు అవడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క ఆరోగ్యము, పిల్లల యొక్క పరిస్థితి నిత్యము పర్యవేక్షణ చేస్తూ విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు. 6వ స్థానంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి నిధులు కానీ, నియమాలు కానీ, పత్రాలు కానీ,
ఆర్డర్స్ కానీ సంపాదించడానికి చాలా మంచి కాలం ఉంది. అక్కడే గురువు, అక్కడే శుక్రుడు రవిచేత హస్తగతం అవ్వడం వలన తొందరపాటు నిర్ణయాలకి సరైన సమయం కాదు. పని జరిగింది ఆనందపడండి, పని జరగలేదు ఓపికగా ఉండండి, అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. అలాగే గురువారం అమావాస్య రోహిణి నక్షత్రం రోజున ఈ 6వ స్థానంలో గ్రహాలు చతుర్గ్రహ కూటమి దోషం తొలగించుకోగలి అన్నట్లయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, ప్రవహించే నీటిలో మీ మనసులో కోరిక కోరుకొని కొబ్బరికాయను వేయడము, అలాగనే కాళభైరస్వామికి స్మరణ, దీపము, హోమము, కాళభైరస్వామికి అక్షయపాత్రను ప్రతి సొంతం చేసుకుంటామో అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. మూలా నక్షత్రంలో పుట్టే జాతకులు బ్యాంకు రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం, ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు జర్నలిస్టులుగా ఉండడం, నటులుగా ఉండడం, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్టర్ రంగంలో అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 6వ తారీఖు 6వ నెల 2024 సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య, గురువారము, రోహిణి నక్షత్రము. ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి. ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం అంటారు. అంటే ఏనుగు పైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజారోహణ చేసేటువంటి కాలము అని చెప్పి గమనించగలగాలి. అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము, సభల యందు, సమావేశాల యందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత, అలాగా గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగా మన విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు, జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. మీకు కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. 14/6/2024 తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి, అలాగనే 22/6/2024 జ్యేష్ఠమాస పూర్ణిమ, 29/6/2024 జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం, ఉత్తరాభాద్ర నక్షత్రం. చాలా అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క నక్షత్రాలు. గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి, గురుచంద్రులు కలిసినటువంటి విశేషమైన గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని, నరదృష్టిని, కర్మ నివారణ చేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కనుక మనమందరము కూడా కాళభైరవ స్వామికి స్మరణ, అష్టకాన్ని వినడం, అష్టోత్తరాన్ని చెప్పుకోవడం, సౌభాగ్య ముడుపును కట్టుకోవడం, కాళభైరవ హోమంలో పాల్గొనడం, 27 రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోమం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, ఈ యొక్క పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత 2 అగరబత్తులు వెలిగించి ఈ యొక్క అక్షయ పాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఎలా ఒక్కసారి చూద్దాం. ఈ శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ, విద్యా ఆకర్షణ, ఉద్యోగ ఆకర్షణ, వ్యాపార ఆకర్షణ, వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటా విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనకు ఈ పాత్రతో పాటి ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని, డాలర్ని, కంకణాన్ని, ఒక రక్షా కవచాన్ని, కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది. కనుక మన ఇంట్లో అందరింట్లో కాళభైరవ స్వామి అక్షయ పాత్ర ఉంచుకుందాం. అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం,
సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది, రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివరంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిషం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ కాల్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు. అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, ఎలాంటి చదువులు చదువుకోవాలి, ఎలాంటి రంగాల్లో రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైన పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి, ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు, ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవివరంగా కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది. అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా, కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజా కార్యక్రమాన్ని, కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది. అందరిపైనను కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.